భూమిలో కూడా మంచిగా ఉంటాయి, పంటను ఇచ్చేటువంటి క్రిమికీటకాలు ఉంటాయి, పంటను జడగొట్టేటువంటి క్రిమికీటకాలు ఉంటాయి. పంటను మంచి చేసే క్రిమికీటకాలు ఎక్కువ ఉంటాయి. సారవంతమైన నేల కాలవెట్టాక ఏముంటుంది? కాలవెట్టాక భూమి అంతా పాడైపోతుంది. దానికి బదులు మన ట్రాక్టర్లు ఉన్నాయి. ఇలా కల్టివేట్ చేసి ఒకసారి 2 సార్లు అగ్గి తిరిగితే అంత పోదా? ఏకన్నా పోదా? కానీ బద్ధకం ఎందుకంటే మనకెందుకులే కాలబెట్టి వాళ్ళ పెట్రోల్ చంట పెడితే అదే ఏమన్నా మనకేమైనా అవసరం అనేటువంటి ఆలోచన. కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా ఇవాళ మీరు ఫామ్ ఆయిల్ తోట ఎత్తాలని నేను ఆశిస్తా ఉన్నా. తెలంగాణ పెడతా ఎన్ని ఎకరాలు పెడదామనుకుంటారు? 2 ఎకరాలు. మా పేరు రాసుకొని నంబర్ తీసుకోండి. ఇంకా ఏ పని పెడతావు? కథకు వచ్చిందా? ఎంత పెట్టావు? 2 పెట్టావు. తిరుపతి రాను పెట్టినావా? పెడతావా పక్క? తర్వాత ఇంకేమన్నా చేయడం జరిగింది. ఓన్లీ రిక్వెస్ట్ ఫార్మర్స్ ఏంటంటే కొంత అగ్రెసివ్ గా మీరు ఆయిల్ పామ్ చేయండి. ఎందుకంటే మన దగ్గరే మన ముందే చాలా మంది రైతులు వేసి డబ్బులు కూడా ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుంది. అది మొత్తం చూసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ పెద్ద రైతులు ఉన్నారు, ప్రాస్పరస్ రైతులు ఉన్నారు కాబట్టి ఆయిల్ పామ్ లో ఎక్కువ కన్వర్షన్ అయ్యేటట్టు చూడండి. ఇది ఒక రిక్వెస్ట్. సెకండ్ వచ్చేసి ఒక చిన్న పాయింట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు వడ్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు లాస్ట్ 4 సీజన్స్ నుంచి. మనకి వడ్లు చాలా వడ్లు అవుతున్నాయి. మనం ఇన్ఫాక్ట్ ఒక చిన్న నెంబర్ చెప్పాలంటే ఒక 4 సంవత్సరాల క్రితం ఒక వారం రోజుల్లో కొనే వడ్లు ఇప్పుడు నేను అంటే గవర్నమెంట్ సింగిల్ డేలో కొంటుంది అనమాట. అంత స్పీడ్ గా వడ్లు మేము ప్రొక్యూర్ చేస్తున్నా కానీ పర్చేజ్ చేస్తున్నా కానీ ఇంకా వడ్లు వస్తున్నాయి అనమాట. సో ఇంకోటి ఎస్పెషల్లీ రబీలో ఏం చూసినంటే మన దగ్గర మన వెదర్ కానీ క్లైమేట్ కండిషన్స్ అయితే రబీలో వర్షాలు పడాల్సిందే. అది హెయిల్ స్టోమ్స్ కానీ అట్లా వర్షాలు సడన్ గా వస్తాయి అనమాట. దానివల్ల వడ్లు తడుస్తాయి. తడిచిన వడ్లు ఏం చేయాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అది ఇది అయితే ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి అనమాట. ఒక రిక్వెస్ట్ ఫార్మర్స్ ఏంటంటే కొంచెం ఇది కూడా ఆలోచించండి. వీలున్నంత వరకు ఒకసారి పడుతుంది. మళ్ళీ మన వడ్లు ఆల్మోస్ట్ 1.5 మెట్రిక్ టన్ రోడ్డు మీదే ఉన్నాయి, తడుస్తాయి. మళ్ళీ అవి ఎట్లా కొనాలి, మిల్లర్లు ఎట్లా కొనాలి, అట్లా చాలా సమస్యలు ఉంటాయి. సో ఇవన్నీ పెద్దపల్లిలో అయితే ఈ ఇష్యూస్ మేము క్లియర్ చేస్తున్నాము, సమస్యలు ఉండకుండా చేస్తున్నాం. బట్ ఎప్పటికీ దీని నుంచి అట్లీస్ట్ ఒక 10